త్వరలోనే ప్రపంచం అంతరించిపోతుంది, కలియుగాంతం సంభవిస్తోంది, మానవ జాతి తుడిచిపెట్టుకుపోతుంది అనే వార్తలు గత కొన్నేళ్లుగా మీడియాలో చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. కొందరైతే ఒక అడుగు ముందుకు వేసి డేటు టైం కూడా చెబుతున్నారు. ఇవన్నీ జరిగాయి అంటే జరగకపోవచ్చు, కానీ ఎక్కడో ఒక చోట ప్రళయం అయితే వచ్చి చాలా వరకు ఇబ్బందులకు గురి చేసింది. అది భూకంపం కావచ్చు, సునామీ కావచ్చు, లేకపోతే వడగాలులు, గాలులు కావచ్చు. ఏదైనా సరే అక్కడ కొంత వినాశనం అయితే సృష్టించడం జరిగింది. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక వీడియో మాత్రం ప్రతి ఒక్కరిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. అతి త్వరలోనే భూమి కనుమరుగవుతుంది అనే దానికి సాక్ష్యంగా నిలుస్తుంది ఈ వీడియో. ఇంతకు దీనిలో ఏముంది, జనాలు ఎందుకు ఇంతలా భయపడుతున్నారంటే, ఆ వీడియో ప్రపంచం నాశనం గురించి పక్కా ఆధారాలతో నిరూపిస్తుంది. దీని ప్రకారం అతి త్వరలోనే భూమిని సముద్రుడు కబలించనున్నాడని స్పష్టమవుతుంది. ఆ వీడియోలో ఏముందంటే, ఎలాన్ మస్క్కు చెందినటువంటి స్పేస్ ఎక్స్ భూధ్రువాలకు సంబంధించిన ఈ వీడియోని రికార్డు చేసింది. దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో షాకింగ్ విషయాలైతే వెలుగులోకి వచ్చాయి. స్పేస్ ఎక్స్ ద్వారా 4 వ్యక్తులు ది ఫ్రేమ్ 2 మిషన్ స్పేస్ క్రాఫ్ట్లో అంతరిక్షంలోకి వెళ్ళి ఇప్పటి వరకు ఎవరూ చేయని సాహసాన్ని చేశారు. భూమి మీద ఉన్న ఉత్తర దక్షిణ ధృవాలను వీడియో తీశారు. 90 డిగ్రీల కోణంలో ఈ వీడియోలను రికార్డు చేశారు. దీనిలో ధృవ ప్రాంతంలోని మంచు దెబ్బలు కనువిందు చేస్తున్నాయి. అంతరిక్షం నుంచి చూస్తుంటే మంచు కూడా నీలం రంగులో కనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో అద్భుతమైన దృశ్యాలు మాత్రమే కాక ప్రపంచాన్ని భయపెట్టే భయానక వాస్తవాలు కూడా వెలుగు చూశాయి. ధృవ ప్రాంతం అంటే పూర్తిగా మంచుతో కప్పబడి ఉంటుంది అని తెలుసు, కానీ ఈ వీడియోలో కొన్ని చోట్ల మంచు పూర్తిగా కరిగిపోయి పల్చగా ఉంది. అలాగే ధృవాల్లోని చాలా భాగంలో పెద్ద పెద్ద పగుళ్ళు ఏర్పడ్డాయి. గ్లోబల్ వార్మింగ్ వల్లే ఈ పరిస్థితులు తలెత్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలోనే వినాశనం తప్పదని హెచ్చరిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ పెరిగిన కొద్దీ ధృవాల్లో మంచు కరిగే శాతం పెరుగుతుంది. ఫలితంగా నదులు, సముద్రాల్లో నీటి మట్టం పెరిగి దేశాలకు దేశాలే జలమయం అవుతాయని, నీటిలో మునిగిపోతాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భూమి మీద 1 వంతు నేల, 3 వంతులు నీరు ఉంది. కానీ గ్లోబల్ వార్మింగ్ పెరిగితే భూభాగం క్రమంగా తగ్గిపోతుందని, అప్పుడు భూమి ఒక పెద్ద చెరువులా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.